తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ గా నియామకమైన సందర్భంగా సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం శ్రీనివాసరెడ్డికి పుష్పగుచ్చం అందజేసి శాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా సీనియర్ జర్నలిస్ట్ యూనియన్ లీడర్ శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు. ఆయన 2 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో శ్రీనివాసరెడ్డి బాధ్యతలు చేపడతారు. మేడిగడ్డ బ్యారేజీన బొందలగడ్డలో కేసీఆర్ తేల్చాలని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. మేడిగడ్డలోని అవినీతిని బయటపెట్టడానికి తమ నాయకులు వెళ్లారని తెలిపారు. మనం కూడా పద్ధతిగా మాట్లాడాలని మీ మేనమామకి చెప్పు హరీష్ అని జగ్గారెడ్డి హెచ్చరించారు. మీరు 1 అంటే తాము 100 అంటామని జగ్గారెడ్డి మండిపడ్డారు. మీ అమ్మని అంటే కోపం రాదా నీకు బండి సంజయ్ అని ప్రశ్నించారు. పొన్నంకి క్షమాపణ చెప్పాలి సంజయ్ అని డిమాండ్ చేశారు. మేడిగడ్డ పిల్లలు కుంగింది నిజమేనా కదా అని ప్రశ్నించారు. దీని గురించి కేటీఆర్ హరీష్ సమాధానం చెప్పాలని తెలిపారు. ప్రజాధనం దుర్వినియోగం జరగొద్దు అని బాధ్యులపై చర్యలు ఉంటాయని రాహుల్ గాంధీ చెప్పారని వెల్లడించారు. సంజయ్ అన్న మాటతో వాస్తవమే కదా. నువ్వు అన్న మాటను బేషరతుగా పొన్నం ప్రభాకర్ కి మినిస్టర్ గారికి అట్లాగే వాళ్ళ అమ్మ పేరు మీద వాడినందుకు నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పు. రాజకీయంగా నువ్వు పొన్నం ప్రభాకర్ నువ్వెంత తిడతావా, పొన్నం ప్రభాకర్ మినిస్టర్ నిన్నెంత తిడతాడా, మీరిద్దరు ఏమన్నా ఒప్పుకున్నాడు కరీంనగర్లో రాజకీయంగా. కానీ ఇలాంటి మాట వచ్చినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పు, అది నీకే మంచిది. లేకపోతే మా వాళ్ళు మీ వాళ్ళు కొట్టుకుని ఇదంతా పంచాయతీ ఎందుకు ఇదంతా, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు పంచాయతీ పెట్టడానికి నీ బీజేపీలో రెచ్చగొట్టడానికి ప్రసంగం చేసినావా. నేను ఇట్లా పొన్నం ప్రభాకర్ వాళ్ళ అమ్మని ఇట్లా అంటే అటు కాంగ్రెస్ వాళ్ళు రియాక్ట్ వాళ్ళు మీద అటాక్ చేస్తారు, ఇక్కడ బీజేపీ కార్యకర్తలు అటాక్ చేస్తారు. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నువ్వేదైనా గెలవాలని ఏమో డిజైన్ ఉంచుకున్నావా. దీన్ని కొన్ని ప్రశ్నలు అనుమానాలు వస్తున్నాయి మాకు కూడా. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపక్ష నాయకుడు రాలే, ప్రతిపక్ష నాయకుడు పిలిచి అర్హత ఉందా అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం పిలిచింది, నేను ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ప్రభుత్వం పిలిచినప్పుడు నువ్వు ఎందుకు పోలేదు దీనికి జవాబు చెప్పి అప్పుడు నువ్వు మమ్మల్ని ఆహ్వానించు. కేసీఆర్ మాత్రం పత్రిక ఇచ్చినా కదా, నువ్వు మా పత్రికకు రెస్పాండ్ కాలేదు. ప్రభుత్వం మేము ఇచ్చిన ఆహ్వానానికి నువ్వు రెస్పాండ్ కానప్పుడు నీ ఆహ్వానము అడగాలా వద్దా అనేది జ్ఞానం నీకు ఉండాలనేది కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. ఇప్పుడు కేసీఆర్ రావట్లేదు, ఓన్లీ వాళ్ళు మాత్రం ఎంపీలు పోతాడు. కేసీఆర్ రావట్లేదు, దీనికి కూడా కేసీఆర్ రాకుండా మేడిగడ్డ పోయినా, ముఖ్యమంత్రి గారు పిలిచినప్పుడు కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు రాకపోయినా, ఇప్పుడు వాళ్ళు ఎన్నిసార్లు మేడిగడ్డకు పోయినా దానివల్ల ఉపయోగం లేదు. ప్రభుత్వం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఏం దానివల్ల ఏందనేది క్లారిటీ ఇస్తాం. ఓ హత్య కేసులో దుబాయ్లో 20 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ బిడ్డలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కృషితో ఒక్కొక్కరుగా ఇండ్లకు చేరుకున్నారు. జైలు నుంచి విడుదలైన మల్లేశం, రవిని కేటీఆర్ పరామర్శించారు. కుటుంబ సభ్యులతో ముచ్చటించి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్ కుటుంబ సభ్యులందరినీ ఆప్యాయంగా పలకరించడంతో వారు సంతోషపడ్డారు. గల్ఫ్ జైలు నుంచి విడుదల చేయించినందుకు కేటీఆర్ కు మల్లేశం, రవితో పాటు వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కేటీఆర్ సార్ సాయంతోనే తాము విడుదలయ్యామని మల్లేశం పేర్కొన్నారు. తమ విడుదలకు 30 లక్షల రూపాయల దాకా మా కోసం ఖర్చు పెట్టారన్నారు. దుబాయ్లో న్యాయ సేవల కోసం 13 లక్షలు ఇతర ఖర్చులు పెట్టి ఇయ్యాల ఇంటి దాకా రప్పించిండ్రు అని కొనియాడారు. తమ కుటుంబ సభ్యులను చూడగానే ఆనందంతో కన్నీళ్లు వచ్చాయని, కేటీఆర్ సార్ దయతోనే వాళ్ళను చూస్తున్నారు, సార్కు రుణపడి ఉంటామని మల్లేశం తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ కేసు కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు మార్చి 13కు వాయిదా వేసింది. విచారణకు తగిన సమయం లేదంటూ మరో తేదీని కేటాయించింది. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ ఇచ్చిన సామాన్లను రద్దు చేయాలని కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఈడీ చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆ పిటిషన్లో కోరారు. అయితే ఈ రోజు కోర్టు సమయం ముగియడంతో కవిత తరపు న్యాయవాది కపిల్ సిబాల్ ప్రత్యేకంగా ఈ పిటిషన్ను ప్రస్తావించారు. త్వరగా విచారణ జరపాలని సర్వోన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. దీంతో విచారణకు సమయం లేదంటూ మార్చి 13వ తేదీకి వాయిదా వేసింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తన భాషను మార్చుకుంటారని భావించామని రోజురోజుకు సహనం కోల్పోతున్నారని ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు రాజకీయాలకు మగతనానికి సంబంధం ఏమిటి అని నిలదీశారు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఈ ఇద్దరు మహిళల నాయకత్వంలో పనిచేస్తూ మగతనం గురించి మాట్లాడడం ఏమిటి అని ప్రశ్నించారు. చేవెళ్ల సభలో రేవంత్ రెడ్డి ఉపయోగించిన భాషను కడియం శ్రీహరి తప్పుపట్టారు. ప్రజల తరపున 6 గ్యారంటీల గురించి మాట్లాడుతున్న వారిపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన ముఖ్యమంత్రి తీరు జుగుప్స
దురదృష్టకరంగా ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయం కోసమే కాంగ్రెస్ పార్టీ వాడుకుంటుందని ఆరోపించారు. లోపాలు ఉంటే సరిచేసి రైతులకు నీళ్లు అందించాలని సూచించారు. త్వరలో చలో కొడంగల్ కార్యక్రమం నిర్వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసాలను ప్రజలకు వివరిస్తారని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఎవరెవరు ఎంత దోచుకుంటున్నారో చెబుతానన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిధులన్నింటినీ కొడంగల్కే మళ్లిస్తున్నారని ఆయన ఆరోపించారు. నీ కొడంగల్కు ఎన్ని స్కూల్స్ వస్తే నా ఆర్మూర్కు అన్ని రావాలి, నీ కొడంగల్కు ఎన్ని ఇళ్లు వస్తే నా ఆర్మూర్కు అన్ని రావాలని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరిగిన దాదాపు ప్రతి అభివృద్ధి నరేంద్ర మోదీ పథకాల ద్వారా జరుగుతున్నదే అన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో ఆర్మూర్ నుంచి బీజేపీకి 50,000 మెజార్టీ తీసుకురావాలన్నారు. ఆర్మూర్ బీజేపీ అడ్డా అని నిరూపించాలన్నారు. మీకు చెప్పిన మాట ప్రకారం 3 నెలలైంది మీరు ఆశీర్వదించిన బిడ్డ ఎమ్మెల్యేగా. ఏ రోజన్నా నా తమ్ముడు వచ్చిండా, నా అన్న వచ్చిండా, నా బంధువులు వచ్చిండ్రా, పల్లెగంగారెడ్డి లాంటి వాళ్ళు మా భారత పల్లెటూరు వచ్చింది, మళ్ళీ ఏమన్నా అధికారం చూపించిండ్రా? ఎవరి బతుకులు వాళ్ళని బతుకుమన్నా. కాంగ్రెస్ లేదు, టిఆర్ఎస్ లేదు, బీజేపీ లేదు, ప్రజలంతా ఒకటే. కులం లేదు, మతం లేదు, అందరికి నేనున్నాను, అందరికి నేను మీ బిడ్డనని చెప్పాను. ఈరోజు ఒక్కడన్నా భయపెట్టేవాడు లేడు, బాధ పెట్టేవాడు లేడు. ఇప్పుడు ఉన్నదన్న అభివృద్ధి ఒకటే. ఈ రోజు నందిపేట స్కూల్ వెళ్ళి చూడండి, నవోదయ స్కూల్ వెళ్ళి చూడండి. మీ బిడ్డలు, మీ పేదోళ్ళ బిడ్డలు, మన పేదోళ్ళ బిడ్డలు చదువుకునే హాస్టల్లా 8 రోజుల నుంచి స్నానాలు చేస్తలేరు. ఏ నా కొడుకు పట్టించుకోలేదు. 10 ఏళ్ళ నుంచి ఒక్క గంటలో ప్రాబ్లమ్స్ చదివించాను. కిచెన్ లేకపోతే కిచెన్ నడిపించాను. ఎన్ని కావాలంటే అన్ని స్కూల్ సొంత డబ్బులతో స్కూళ్ళలో పిల్లలకు, ఆడపిల్లలకు బాత్రూమ్ లభిస్తున్నాను. ఇక్కడ అవినీతి లేకుండా, అరాచకం లేకుండా మొత్తం క్లీన్ చేశాను. ఈ రోజు చెప్తున్నాను, ఊరుకు మీకు మాట ఇచ్చాను, ఊరికి ఇల్లు కట్టిస్తాను చెప్పాను. ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇప్పిస్తానన్నాను, ప్రతి ఒక్కరికి రేషన్ ఇప్పిస్తానన్నాను. ఈ 2 నెలల నుంచి ఏది ప్రతి పనికి అడ్డం పడుతున్నారు. కొడంగల్ ఒక్కడు, కామారెడ్డి ఒక్కడు, కొల్లాపూర్ ఒక్కడు, ఈడొక్కడు నకిలీ డాక్టర్ 2 సార్లు పేలేడు, నేనే ఎంబీబీఎస్ డాక్టర్ అంటున్నాడు. క్వాలిఫైడ్ జూనియర్ రెసిడెన్షియల్ నియామకాలు చేపట్టాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యంగా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ కు చెందిన అభ్యర్థులకు పోస్టింగ్స్ ఇవ్వలేదని, ఈ విషయంపై సుప్రీంకోర్టు అభ్యర్థులు వెళ్లగా కోర్టు సానుకూలంగా స్పందించి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని చెప్పిందన్నారు. 2006-7 సంవత్సరం జూనియర్ లైన్ మెన్లను విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూ నిర్వహించి సెలెక్ట్ చేశారు. అందులో ప్రధానంగా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి క్వాలిఫైడ్ జూనియర్ లైన్ మెన్ల ఉద్యోగ నియామకాలు పెండింగ్లో పెట్టారు. అంతటా నియామకాలు చేపట్టి మమ్మల్ని చేపట్టలేదని వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టు కూడా సానుకూలంగా స్పందించి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు కూడా వీళ్ళు అర్హులు కాబట్టి, అన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు విధుల్లోకి తీసుకోమని తీర్పిచ్చింది. అయినా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదు, నిర్లక్ష్యంగా వివరించింది, వీళ్ళ ఉద్యోగాలు తీసుకోలేదు. కానీ పక్కనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ 2006-7 సంవత్సరంలో మిగిలిపోయినటువంటి క్వాలిఫైడ్ జూనియర్ లైన్ మెన్లకు విధుల్లోకి తీసుకున్నారు. అవునా, కొత్త తెలంగాణ ప్రభుత్వం వీళ్ళకు అన్ని అర్హతలు ఉన్నాయి, క్వాలిఫైడ్ జూనియర్ లైన్ మెన్లు, సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చినందున తక్షణమే వీళ్ళు విధులకు తీసుకొని మానవతా దృక్పథంతో వీళ్ళను ఉద్యోగాలు ఆదుకోవాల్సిందిగా కోరుతున్నారు. ప్రభుత్వం ప్రకటిస్తామన్న మెగా డిఎస్సీని వెంటనే ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆర్ కృష్ణయ్య, నీరా వెంకటేష్ డిమాండ్ చేశారు. విద్యానగర్లోని బీసీ భవన్ లో నిరుద్యోగులతో సమావేశం నిర్వహించారు. నిరుద్యోగుల కోసం మెగా డిఎస్సీ వేసి టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపి ఇప్పటి వరకు నోటిఫికేషన్ విడుదల చేయకుండా గత ప్రభుత్వం మాదిరిగా నిరుద్యోగులను మోసం చేశారని అన్నారు. మెగా డిఎస్సీ అంటే మొత్తం 26,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలన్నారు. ఈ భర్తీ కూడా ఉద్యోగులు అందరినీ కలుపుకొని ఒక కమిటీ వేసి ఎక్కడ ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, ఎంతమంది రిటైర్ అయ్యారని లెక్కలు వేసి భర్తీ చేయాలన్నారు. ఎందుకంటే అదే విధంగా టెట్ ప్రొసీజర్ ఉంది, సంవత్సరానికి 2 సార్లు, 3 ఏళ్ళకు ఒకసారి టెట్ పెడితే బీఈడి పాస్ అయిన టెట్ నిబంధన టీచర్ పోస్టు కంపల్సరీ పెట్టేసింది. ఇప్పుడు వెంటనే టెట్ కూడా నిర్వహించాలి. టెట్ డిఎస్సి ఎట్ ఏ టైం పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. టెట్ను ప్రకటించకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఈడి 5 లక్షల మంది
తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారు, అరే మేము ఇంత పోరాటం చేసి కష్టపడి ఈ ప్రభుత్వాన్ని తెస్తే ఈ ప్రభుత్వం అంతకంటే ఘోరంగా తయారైందని చెప్పి బాధపడుతున్నారు. అందుకే ప్రభుత్వం వెంటనే తప్పులను సరిదిద్దుకొని మేము చెప్పేది ఇంటలేరా, మీరు పేపర్లు వస్తుంది, ఉద్యమాలు చేస్తున్నారు, విజ్ఞప్తులు చేస్తుంటే కూడా వినకుండా మొండిగా ఓరిద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు చెప్పిందే వినుకుంటా వీళ్ళందరూ ప్రభుత్వాన్ని నడతామంటే మీరు నిండా మునుగుతారు, ప్రజలందరూ ఎదురు తిరుగుతారని చెప్పి హెచ్చరిస్తున్నారు. అందుకే 26,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలి డిఎస్సిలో. ఇదే సందర్భంగా టెట్ కూడా సైమల్టేనియస్గా టెట్ వేయాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పి హెచ్చరిస్తారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా చేపట్టిన బీజేపీ విజయ సంకల్ప యాత్ర రేపు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి రానున్నట్లు బీజేపీ రాష్ట్ర కమిటీ కార్యవర్గ సభ్యుడు రామకృష్ణ తెలిపారు. బోయినపల్లిలో ప్రారంభం కానున్న విజయ సంకల్ప యాత్ర నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్రంలో మరోసారి బీజేపీని అధికారంలోకి తీసుకురావడంతో పాటు రాష్ట్రంలో మెజార్టీ స్థానాలు గెలిచేందుకు అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు. విజయ సంకల్ప యాత్ర రేపు అంటే 29వ తారీఖు కంటోన్మెంట్ ప్రాంతంలో జరగబోతుంది. మరి దాంట్లో భాగంగా రేపు తమిళనాడు నుంచి ఖుష్బూ గారు కూడా మా దగ్గర చిన్న మీటింగు చేస్తారు. సుమారుగా జీవీఆర్ గార్డెన్స్ నుంచి అరౌండ్ 10 o'clock మా ఈ యొక్క యాత్ర ఖుష్బూ గారు మీటింగ్ తర్వాత యాత్ర మొదలవుతుంది. కంటోన్మెంట్లో ఇంచుమించి అన్ని వార్డులు టచ్ చేసుకుంటా ఆ రూట్ మ్యాప్ కూడా మీకు మేము షేర్ చేస్తాము. ఆ రూట్ మ్యాప్ ద్వారా మేము బ్రేక్ఫాస్ట్ చేసి జీవీఆర్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంచుమించి కంటోన్మెంట్ ఏరియా అంతా కూడా కవర్ చేసుకొని సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి ఈ యొక్క యాత్రని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మరి అక్కడి నుంచి యాత్ర మళ్ళా సికింద్రాబాద్ నియోజకవర్గం కూడా కొనసాగుతుంది. సమయం తక్కువ ఉండడం వల్ల మాకు ఓన్లీ హాఫ్ డే వచ్చింది, యాక్చువల్గా 1 day రావాల్సింది. మరి మీ ద్వారా కూడా అందరు కూడా తెలియజేయాల్సింది ఏంటంటే రేపు ఏదైతే విజయ సంకల్ప యాత్ర ఉందో అందరూ కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజలు కానీ అందరు పెద్ద ఎత్తున పాల్గొని భారతీయ జనతా పార్టీని బలపరిచే విధంగా మీ అందరు కూడా అభ్యర్థించడం జరుగుతుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి గత 10 సంవత్సరాల పాలన చూసి ఏ విధంగా అయితే భారతదేశము లోక్సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయం ఖాయమని, వరుసగా 3వ సారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారని ఉమెన్ పాలసీస్ రీసెర్చ్ కోసం భారతీయ జనతా పార్టీ జాతీయ ఇన్ఛార్జ్ కరుణా గోపాల్ వర్తకవి తెలిపారు. బీజేపీకి ఒంటరిగా 370 సీట్లు వస్తాయన్నారు. ఎన్డీఏకు 400 లోక్సభ స్థానాలు దాటుతాయన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆమె మాట్లాడారు. తెలంగాణలో మొత్తం 17 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే మన లోక్సభ ఎలక్షన్స్ లో ఈ 17 సీట్స్ మేము కంటెస్ట్ చేసి ఆ 17 మేము విన్ అవ్వబోతున్నామని చెప్పడానికి వచ్చాము. దానికి కారణం ఏంటంటే మన మోడీ గారు చేసిన రకరకాల మంచి పనులు. అయితే చాలామంది అడుగుతూ ఉంటారు లోకల్ ఎలక్షన్స్కిను లోక్సభకి తేడా ఉందా అంటే డెఫినెట్గా తేడా ఉంది. ఎందుకు అంటే లోక్సభ ఎలక్షన్స్కి ఒక ఓటర్ ఏం చూస్తాడు అంటే మన దేశం స్టేబుల్గా ఉందా లేదా, మన జీడిపి బాగా పెరుగుతోందా, ఇన్ఈక్విటీ తగ్గిపోతుందా, పేదలకి బాగుందా, ఆడవాడు మహిళను సరిగా చూసుకుంటున్నారా, ఇవన్నీ చాలా హై లెవెల్లో చూస్తారు. మోస్ట్లీ సేఫ్టీ సెక్యూరిటీ, ఎస్పెషలీ ఇక్కడ వార్ సమయం కనుక అవన్నీ చూస్తారు. ఆ విషయంలో చూసాము అంటే మోడీ గారికి ఎంతగానో మార్కులు ఇవ్వవలసిందే. అయితే ఇప్పుడు నేను 17కి 17 వస్తాయని ఎందుకు చెప్పాను అంటే లోకల్ ఎలక్షన్స్లో అండి ఇప్పుడు బీఆర్ఎస్ అనేది మనకి ఎక్కడ కంటెస్ట్లో లేదు, బీఆర్ఎస్ లేదు. సో ద కంటెస్ట్ ఈజ్ ఓన్లీ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్. సరే బీజేపీ కాంగ్రెస్ కంటెస్ట్ జరిగింది అంటే బీజేపీ లీడర్స్కి ఉన్న నాయకుడు పైన కనిపిస్తాడు, ఎవరది మోడీ గారు. కాంగ్రెస్కి కనిపించే నాయకుడు ఎవరు, రాహుల్ గాంధీ. తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి మార్చి వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా నేడు జరిగిన ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలకు విద్యార్థులు హాజరయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ మొదటి 2వ సంవత్సర పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1521 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో శరలింగంపల్లి పరిధిలోని పరీక్ష కేంద్రాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గ్రేటర్ పరిధిలో రేపు జరగనున్న ద్వితీయ సంవత్సరంని 4,54,000 మంది హాజరు కానున్నారు. దీంతో పరీక్ష కేంద్రాల వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ సోషియాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పాలసీ ఇన్వెన్షన్స్ అండ్ డెవలప్మెంట్ ప్రాస్పెక్ట్ అనే అంశంపై 3 రోజుల జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చింతా గణేష్, ఉన్నత విద్యాశాఖ మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి హాజరయ్యారు.
గత 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరగాలి అనే అభివృద్ధి దృక్పథాలపై జాతీయ సదస్సును నిర్వహిస్తున్నందుకు సోషియాలజీ డిపార్ట్మెంట్ ను ఆయన అభినందించారు. తెలంగాణ ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరేందుకు తగిన కృషి జరగాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి దృక్పథాలతో అనేక నమూనాలు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో అణగారిన వెనుకబడిన వర్గాలతో పాటు గ్రామీణ పట్టణ ప్రాంతాల అభివృద్ధి, దళిత గిరిజన అభివృద్ధి మొదలైన అంశాలు చూడాల్సి ఉంటుందన్నారు. విద్యార్థులు డిగ్రీ పట్టాలు పుచ్చుకోవడమే కాదు, ఉపాధి పొందడానికి తగిన నైపుణ్యాలను కూడా పెంచుకోవాలని లింబాద్రి సూచించారు. రాష్ట్ర మంత్రి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వీరంతా కూడా పాల్గొని వాళ్ళ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగింది. ఇక్కడ మా ఉద్దేశం ఏమిటనంటే కనీసం ఇప్పుడైనా కూడా రాబోయే రోజులలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా నిరుద్యోగ యువతకు సంబంధించి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధమైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించాలి, ప్రజల జీవన నాణ్యతను పెంచడానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేటటువంటి ఒక కాంక్రీట్ సజెషన్స్ ఇవ్వడానికి మాత్రమే ఈ కాన్ఫరెన్స్ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేశాం. ఈ కాన్ఫరెన్స్లో చర్చించినటువంటి విషయాలన్నింటినీ కూడా సమగ్రంగా క్రోడీకరించి ఒక నివేదిక రూపంలో అతి కొద్ది రోజులలోనే ప్రభుత్వానికి మేము ఒక నివేదికను సమర్పిస్తాం. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ ప్రజల సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ ప్రత్యేక విధానాలను, సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. బోగస్ ఓట్లతో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుందని టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఫిరోజ్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నో సంవత్సరాలుగా ఎంఐఎం పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్నందున హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో మొత్తం ఓట్లు 21 లక్షలు ఉండగా 6,64,000 ఓట్లు నకిలీవే ఉండటం ఇందుకు నిదర్శనం ఫిరోజ్ ఖాన్ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఓటింగ్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా కొనసాగితేనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని అన్నారు. అలాంటిది ఒక్క పార్లమెంటు నియోజకవర్గంలోనే ఈ స్థాయిలో నకిలీ ఓట్లు ఉండటం ఏమిటని ఆయన ప్రశ్నించారు. బూత్ లెవెల్ ఆఫీసర్స్ అవినీతి అక్రమాలతోనే ఈ స్థాయిలో బోగస్ ఓట్లు నమోదయ్యాయని విమర్శించారు. ఒకే ఇంటి నెంబర్పై 600 పైచిలుకు ఓట్లు ఉండటం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజాస్వామ్య విలువలను కాపాడే దిశగా బోగస్ ఓట్లను పూర్తిగా తొలగించి ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించే వరకు తన పోరాటం కొనసాగుతుందని, ఈ క్రమంలో తన ప్రాణాలు పోయిన లెక్క చేరని ఫిరోజ్ ఖాన్ స్పష్టం చేశారు. ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, అఫ్కాతోకలు గురించి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీతో మాట్లాడుతున్నా. టోటల్ 21 lakh ఓటర్లు ఉన్నాయి హైదరాబాద్లో. దానిలో 6,64,000 బోకస్, డూప్లికేట్, దొంగ ఓట్లు ఉన్నాయి. మొత్తం అలిగేషన్ పెట్టలేను, ఎవిడెన్స్ ప్రూఫ్ ఇస్తున్నా. 6 కేటగిరీస్లో మేము చేసినాం. ఫస్ట్ కేటగిరీ ఫోటో సిమిలారిటీ, దానిలో 1,16,000 ఓట్లు ఉన్నాయి. ఆ ప్రూఫ్లు మీకు ఇచ్చిన. సెకండ్ షిఫ్టెడ్ ఓటర్స్, అది 2,88,000 ఉన్నాయి. థర్డ్ కేటగిరీ సింగిల్ ఓటర్, అంటే ఒక్క ఇల్లు మీద ఒక సింగిల్ ఓటర్. ఎంతమంది ఉన్నారు టోటల్ హైదరాబాద్లో? 1,74,000. ఎట్లా ఉంటారు తమ్ముడు? 1,74,000. ఇప్పుడు ఒకవేళ మీరు మలక్పేట్లో ఉన్నారు, మలక్పేట్లో సింగిల్ ఓటర్ 29,000 ఉన్నారు. మీ గల్లీలో ఎవరైనా సింగిల్ ఉంటారు, ఒక్కరు ఉంటారు. మీ బస్తీలో 2-3 ఉంటారు. మొత్తం ఈ కాన్స్టిట్యూన్సీ 28,000. ఇట్లా చూస్తే 1,74,000 సింగిల్ ఓటర్లు. ఇది ప్రూఫ్లు ఇచ్చినాం. దాని తర్వాత డెత్ ఓటర్స్ టోటల్ హైదరాబాద్లో 15,000. దానికి డెత్ సర్టిఫికేట్ పెట్టినాం. ఫిఫ్త్ కేటగిరీ మోర్ దెన్ 50 ఓటర్స్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 6 ఓటర్స్ కంటే ఎక్కువ ఉంటే ఆ బిఎల్ఏతో, అంటే బూత్ లెవెల్ ఆఫీసర్, బూత్ లెవెల్ ఏజెంట్తో పోవాలి, వెరిఫికేషన్ చేయాలి, చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి డిప్టీ కమిషనర్కి. కానీ మీరు చూస్తే హైదరాబాద్లో 53,000 ఓటర్లు 680 హౌజెస్లో ఉన్నారు. అయితే ఇది 680 హౌజెస్, దానిలో 53,000. ఒక ఎగ్జాంపుల్ యాకుత్పురా మీకు ఇస్తే, యాకుత్పురా టోటల్ కాన్స్టిట్యువెన్సీలో 82 హౌజెస్ ఉన్నాయి.
82 హౌసెస్లో 6,500 ఉన్నారు. ఒక హౌస్ నెంబర్ చెప్తా మీకు. హౌస్ నెంబర్ 18-1-423/3/A/1 ఆ హౌస్లో 662 ఓటర్స్ ఉన్నారు. ఒక్క ఇంటి మీద. హైదరాబాద్ అల్వాల్ ఆక్స్ఫర్డ్ స్కూల్లో సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ నాగేష్ గ్లెస్ ఈగల్స్ ఆసుపత్రి సీఈఓ పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ ను తిలకించి విషయాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీసుకొచ్చేందుకు పాఠశాల యాజమాన్యం సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందని నాగేష్ గ్లెస్ ఈగల్స్ అన్నారు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు, టీచర్లు విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి అలాగే వారికంటూ ఉన్న ప్రతిభను ప్రోత్సహించాలని తెలిపారు. అంతేకాకుండా వారికి ప్రోత్సాహకరంగా తల్లిదండ్రులు కానీ టీచర్లు కూడా వారిని ప్రోత్సహిస్తూ వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నదని డాక్టర్ నాగేష్ గుర్తు చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క విద్యార్థి వాళ్ళ యొక్క కృషి తెలివిని ఉపయోగించి సైన్స్ ప్రాజెక్టును ప్రదర్శించారు. కార్యక్రమం విజయవంతం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందపడ్డారు. తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలకు విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు ప్రశాంతంగా జరిగినప్పటికీ పలు చోట్ల పరీక్షకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అధికారులు వెనక్కి పంపారు. తెలంగాణ వ్యాప్తంగా మొదటి సంవత్సరం పరీక్షలు జరిగాయి. నేటి నుంచి మార్చి వరకు పరీక్షలు జరగనున్నాయి. నేపథ్యంలో ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు 1 నిమిషం ఆలస్యమైన పరీక్షకు అనుమతి లేదని ప్రకటించారు. సంగారెడ్డి జిల్లా పడంచేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సునాయిత్రి అనే విద్యార్థిని పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా రావడంతో అనుమతించలేదు. దీంతో విద్యార్థిని ఏడుస్తూ తిరిగి వెళ్లిపోయింది. కుత్బుల్లాపూర్లో షాపూర్ నగర్ ఎక్స్ రోడ్ లో ఉన్న నల్లపోచమ్మ ఆలయంలో పాము కలకలం రేపింది. ఆలయంలో పూజలు చేస్తున్న సమయంలో పాము ఒక్కసారిగా భక్తుల మధ్యకు రావడంతో భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే భక్తులు స్నేక్ క్యాచింగ్ టీమ్ కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో ఆలయానికి చేరుకున్న స్నేక్ క్యాచింగ్ సభ్యులు పామును పట్టుకుని తీసుకెళ్లారు. దీంతో అక్కడ స్థానికులు భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45లో కారు బీభత్సం సృష్టించింది. కేబుల్ బ్రిడ్జి మీదుగా జూబ్లీ హిల్స్ వైపు వస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొని అవతలి వైపు ప్రయాణిస్తున్న కారును ఢీకొన్నది. ఈ ఘటనలో 2 కార్లు ధ్వంసం కాగా ఎలాంటి ప్రాణ నష్టం చోటు చేసుకోకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కార్లలోని ఎయిర్ బెలూన్లు తెచ్చుకోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డట్టు తెలుస్తుంది. ఈ ఘటనతో జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45లో పాటు పలు రోడ్లపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. హుటాహుటిగా సంఘటన స్థలం చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు లా అండ్ ఆర్డర్ పోలీసుల ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. క్షతగాత్రుడు వైద్య సేవ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కల్తీ దందా జోరుగా సాగుతుంది. కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను తయారు చేసి అమ్ముతున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 700 కిలోల కల్తీ పేస్ట్, 625 కేజీల నాసిరకం వెల్లుల్లి, 100 కిలోల నాసిరకం అల్లం కెమికల్స్ సీజ్ చేశారు. డక్కన్ ట్రేడర్స్ పేరుతో ఉప్పర్పల్లిలో కల్తీ జింజర్ పేస్ట్ తయారు చేస్తుంది ముఠాను పోలీసులు పట్టుకున్నారు. బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాటిగడ్డ కేంద్రంగా స్టోర్ చేసి అమ్ముతున్నారు. ఈ దందా చేస్తున్న 4 వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 100 కిలోల నాసిరకం అల్లం కెమికల్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఈ కల్తీ జింజర్ పేస్ట్ విలువ 5 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. బేగం బజార్లోని 2 దుకాణాలపై కూడా పోలీసులు దాడులు చేయగా పెద్ద మొత్తంలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ లభ్యమైంది. నిందితులు పాడిగడ్డకు చెందిన పాండు రంగారావు, డెక్కన్ ట్రేడర్స్ యాజమాని రహీం, నిఖిల్ ట్రేడర్స్ యాజమానిగా గుర్తించారు. నిందితులు నగరంలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టులు తయారు చేసి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల ఇప్పిస్తానని పలువురి నుంచి 1.87 కోట్లు వసూలు చేసి మోసగించిన నిందితుడు గూగుల్లోతు ప్రేమ్ కుమార్ ను కారేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం భాగ్యనగర్ తండాకు చెందిన ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి తమ బంధువులైన బానోతు తులసిరాంకు వివిధ శాఖలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. పథకం ప్రకారం పలు రకాల సిమ్ కార్డులు కొనుగోలు చేసి తరచుగా తులసిరాంకు ఫోన్ చేస్తూ పెద్ద పెద్ద అధికారులతో తమకు పరిచయం ఉందని నమ్మించేవాడు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం ఇప్పిస్తానని అందుకు లక్షల్లో ఖర్చు అవుతుందన్నాడు. ప్రేమ్ కుమార్ ను పూర్తిగా నమ్మిన తులసిరాం ఒకసారి 36,000, మరోసారి 80 లక్షల నగదు అతడి ఖాతాలో జమ చేశాడు. మరో యువతి వద్ద 20 లక్షల నగదు వసూలు చేశాడు. ఇదే తరహా కథలు చెప్పి పలువురు నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశాడు. గూగులోత్ ప్రేమ్ కుమార్ అనే వ్యక్తిపై చీటింగ్ కేసు మరియు ఫోర్జరీ కేసు నమోదు చేయబడింది. వివరాల్లోకి వెళ్తే బానోతు తులసిరాం, తర్వాత అజ్మీర్ దివ్య, గూగులోత్ రమేష్, బానోత్ రఘు వీరు పోలంపల్లి మరియు పేరుపల్లి గ్రామాలకు చెందినటువంటి వ్యక్తులు. వీరు కూడా వాళ్ళకు సంబంధించి బంధువులే. ఇటు వ్యక్తులపై వివిధ శాఖలలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ సుమారు 2 కోట్ల రూపాయలు వసూలు చేసి కాలయాపన చేస్తున్నాడు. బాధితులు వీరికి నిలదీయడం వల్ల తాము మోసపోయారని తెలుసుకొని ఈరోజు వాళ్ళు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం